అయితే మీరు రీఎంట్రీ కోసం రావడానికి రీజన్ ఏంటంటే రిక్కీ కానీ లేదంటే మీ వైఫ్ వీళ్ళందరూ చెప్పిన చూడాలనుకుంటున్నాం మళ్ళీ నాన్న నువ్వు ఎప్పుడో చేసేసావు హీరో కింద మళ్ళీ హీరో కింద చూడాలనుకుంటున్నాం అన్న థాట్కి దిగి వచ్చారు కదా. సో ఇప్పుడు యాజ్ ఎ మంగపతిగా మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇంట్లో వాళ్ళ రియాక్షన్? వాళ్ళకి చాలా చెప్పాలనుంది నాకు. డోంట్ ఎక్సైట్, బీ నార్మల్. నాకేం చెప్పొద్దు, నాకు భయం. ఎక్సైట్ అయితే ఏం జరుగుద్దో. సహజంగా చాలా మిడిల్ క్లాస్ మెంటాలిటీ మనది. దేవుడు మనం అనుకుంటున్న ఒక కిక్ కోసం ఇచ్చాడు ఈరోజు. ఇది శాశ్వతం కాదు. సో డోంట్ ఎక్సైట్. కరెక్టే సార్. ఎగ్జైట్ అవ్వకపోయినా కూడా ఇప్పుడు మనకు వచ్చినప్పుడు కూడా మాట్లాడుకోకపోతే రానప్పుడు ఉండడానికి వచ్చినప్పుడు దీనికి తేడా ఉంటుంది కదా. అదే కదా మంగపతి గడు భయం. నా కొడుక్కి అన్ని భయాలు, నాకు భయం. మంగపతిని పక్కన పెడదాం సార్. శివాజీ నేనే నాకే ఏమో ఎందుకు ఎక్సైట్ అవ్వాలి. చాలా ఉంటుంది వాళ్ళకి నాకు చెప్పాలని. మీరు మాట్లాడుకోండి ఏమైనా, నాకు మాత్రం చెప్పొద్దు మీరు అని నేను చెప్తాను. మీ దగ్గరికి రానివ్వలేదు ఇది? నేను రానేను. ఓకే నార్మల్ బీ నార్మల్ అని అంటుంటా. వాళ్ళేమో బా అని వెళ్ళిపోతారు. కనీసం హక్ చేసుకున్నా చెప్పే ఏదో ఉంటుంది కదా వాళ్ళకి చెప్పుకోవాలి. ఎందుకు సార్ వాళ్ళ దాన్ని సప్రెస్ చేసేస్తే? ఇప్పుడు హీరో కింద మిమ్మల్ని ఎంత అయితే చూడాలనుకుంటున్నారో ఇప్పుడు మంగపతి క్యారెక్టర్లు అంతకు 10 చూశారు. మా చిన్నోడు చెప్పాడు రిక్కీ, ఆడు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆడు అన్నమాట ఏంటంటే పాపా బ్లాక్ బస్టర్ నాన్నకి ఏం డౌట్ లేదు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే థియేటర్లో అసలు వేరే లెవెల్. నేను ఎప్పుడు చూడలేదు ఇలాగ అసలు. వాడు ఎక్సైట్ అవుతున్నాడు. ఓ అన్న వాడు తగ్గడు అంట. అది నీ ఇష్టం కానీ నాకు అనవసరం, నేను చెప్పాలని చెప్తానంటాడు. అది అయితే మరి ఇంత అప్రిషియేషన్ వస్తుంది మీకు కూడా మంగపతి అనే క్యారెక్టరు కరెక్ట్గా. అంటే జనరల్గా ఏమంటారంటే క్యారెక్టర్ చేశాను కానీ నా క్యారెక్టర్ అలా కాదు. మీరేమన్నారు, మీరు ప్రాపర్గా ఒప్పుకున్నారు. ప్రతి ఇంట్లో మంగపతి అనేవాడు ఒకడు ఉంటాడు అనేది మీరు క్లియర్గా చెప్పగలుగుతున్నారు కదా. సో దీనికి వచ్చిన అప్రిసియేషన్ ఎలా తీసుకోగలుగుతున్నారు మీరు, క్యారెక్టర్కి వచ్చిన అప్రిసియేషన్? నేను దీంట్లో నుంచి తీసుకోపోవటం ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ పాత్రలో నేను చూపించినటువంటి, నేను చేయగలిగినటువంటి రకరకాల డైమెన్షన్స్ని తీసుకొని ఎన్ని పాత్రలు వస్తాయి అనేది ఆలోచిస్తున్నా. ఇంకా వేరే ఆలోచనలు ఏమీ లేవు అసలు నాకు. అమ్మయ్య నా గురించి నేను ఇలా తండ్రి పాత్రలే, ఇలా ఒక అమాయకుడైన భర్త, ఈ భోషణాలన్నీ క్లోజ్ చేసి లేటెస్ట్ గోడ్రేజ్ లాకర్లో ఓపెన్ చేస్తారేమో చూస్తున్నా అంతే. ఓకే. అంటే ఇప్పుడు 90s తర్వాత చాలా కథలు విన్నారు కదా మీరు. ఆల్మోస్ట్ 70 కదా 70-80 కథలు విన్నారు కదా. అన్నీ మామూలు మెజారిటీ ఫాదరే. ఫాదర్ ఓకే, ఫాదర్ వచ్చినా కూడా వేరియేషన్. ఒక క్రూయల్ ఫాదరు, ఒక ఇలా ఒక టిపికల్గా ఆలోచించే ఫాదర్, ఇలాంటి క్యారెక్టర్లు వస్తే అది మనం. ఇది కూడా ఒక క్రూయాలిటీకి దగ్గరగా ఉంది కదా సార్. మిగతా వాటికి దీనికి తేడా ఎక్కడ కనిపించింది మీకు? డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? ఇది క్రూయాలిటీ అంటే మంగపతి ఇది నేను నాకు ఊహ తెలిసిన తర్వాత ఎదిగే టైం నుంచి నా కళ్ళ ముందు కనపడ్డ పాత్రలు ఆ కిక్ వేరే. మిగతా పాత్రలు ఎలా ఉంటాయంటే ఒక ఫాదర్ గానో, ఒక మేనమాన్ గానో, లేదంటే ఒక ఏమంటారు మెంటర్ లాగానో. ఏంద్రా బాబు ఇవన్నీ డబ్బులు ఇచ్చే పాత్రలే కానీ పేరు తెచ్చే పాత్రలు కాదు. డబ్బులు కావాలి, డబ్బులేం చేయదు కాదు నాకు. అలా కాదు కదా ఈ పాత్ర. ఇప్పుడు కోర్టు సినిమాలో మంగపతి చేశాడు, అలా మాట్లాడగలరు. ఇప్పుడు నేను ప్రకాష్ అంతఃపురంలో పాత్ర ఉంటుంది, అది నాకు ద బెస్ట్ ఫేవరెట్ పాత్ర. అదొకటి. నేను మోనార్కునే అని అంటాడు, సుస్వాగతం. అవి వేరే లెవెల్. సో ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు దాంట్లో ఇలా చేస్తాడు కదా, కొంచెం దగ్గరగా చేయాలి, అలా ఇలా మాట్లాడుతాడు. అలా మంగపతిలాగా చేయాలి అని మాట్లాడుకునే పాత్ర ఇప్పుడు మొదలైంది. దీనికోసం వెయిట్ చేస్తాను, దీనికోసం చూస్తున్నాయి, ఇలాంటి పాత్రల కోసం చూస్తున్నాయి. పద్ధతి మంగపతి అవ్వదు. అవునవును అవ్వదు, కనెక్ట్ అయింది ఇక్కడ.